వెల్కమ్ టు మన ఇంటి థాట్స్. ఏమోనండి, 2 రోజుల నుంచి పాలు తీసుకొస్తున్నా కానీ పాలు విరిగిపోతున్నాయి, అంటే పలిగిపోతున్నాయి అన్నట్టు. ఈ పలిగిన పాలను ఏం చేయాలా, వట్టి వేస్ట్ ఎందుకు పడేస్తారని అందులో కొంచెం సగం పక్క నిమ్మకాయని మంచిగా పిండేసిన నిమ్మకాయ చూడురి, ఇవి మంచిగా పలిగిపోతాయి అన్నట్టు. మేమైతే పాలు కూడా అంటాం, మీరేమంటారు అనేది నా కామెంట్లో చెప్పండి. చూడురి, నిమ్మకాయ వేసినాక ఒక 5 నిమిషాల తర్వాత పాలన్నీ మంచిగా విడిపోయి పలిగిపోయినాయి మంచిగా. ఇప్పుడు దీన్ని మన ఛాయ్ జాలతో వడబోసుకొని అందులో నీళ్ళు లేకుండా ఒత్తేసుకోవాలి. అప్పుడు దాన్ని మన టమాటా కర్రీ వేసుకుంటాం కదా, అందులో వేసి కూర వండుకోవచ్చు, మంచిగా ఉంటుంది. అట్లా కూడా లేదు మాకు అట్లా టమాటాలో ఇష్టం లేదనుకుంటే ఇందులోనే కొంచెం నూనె పోసి ఉప్పు, కారం, పసుపు వేసి ఈ పలిగిన పాలది ఇది ఉన్నాయిగా, దీన్ని కూడా వట్టిగా గోలించుకొని తిన్న కూడా మంచిగా ఉంటుంది. నేనైతే టమాటాల కర్రీలో వేసిన మంచిగా ఉంది. అర్ధ లీటర్ పాలకి ఇంతే వెళ్ళింది. చూడూరి, టేస్ట్ బాగుంటుంది టమాటా కర్రీలో అయినా ఇందులో అయినా. మీరు ఎప్పుడైనా పాలు వలిగితే ఏం చేస్తారు అని నాకు కామెంట్ చెప్పి, నేనైతే ఇట్లా చేస్తాను, లేదంటే చక్కెర వేసుకొని తింటా.